హాయ్ అండి అందరికీ. నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, మార్వాడి వ్యతిరేక ఉద్యమం అనేది మన తెలంగాణలో చాలా జోరుగా జరుగుతుంది. అది అందరికీ మీకు తెలిసిందే అది. లాస్ట్ 15-20 రోజుల నుంచి జరుగుతుంది కదా. ఈ తెలంగాణ శామన్న వీళ్ళందరూ బాగా చేస్తారు. ఓకే. ఇంకా తర్వాత నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియోలో, మార్వాడి ఉద్యమం వల్ల మనకొచ్చే లాభాలు ఏంటిది, నష్టం ఏంటిది అనే దాని గురించి మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేయడం జరుగుతున్నది. విషయంలోకి వెళ్తే, మార్వాడీస్ మామూలుగా అందరికీ తెలిసిందే. మార్వాడీస్ అంటే మామూలుగా నార్త్ ఇండియా వాళ్ళు, గుజరాత్, ఇంకా తర్వాత రాజస్థాన్, యూపీలో అక్కడక్కడ యూపీ వాళ్ళు, వీళ్ళంతా ఇక్కడ ఎక్కువ ఉంటారండి మార్వాడీస్. వీళ్ళు మన తెలంగాణలోకి వచ్చేసి ఈ షాప్స్ ఎక్కువ, కిరాణా షాప్స్ కానీ, ఇంకా తర్వాత లేడీస్ ఎంపోరియంస్ కానీ, ఇంకా తర్వాత ఈ లేడీస్ కంగన హాల్స్, ఇంకా తర్వాత ఎలక్ట్రికల్ షాపులు, ఇంకా తర్వాత పచ్చిగా చెప్పాలంటే బ్రోకర్ హౌస్ దగ్గర నుండి పెద్ద స్టార్ హోటల్ దాకా వీళ్ళే నడిపిస్తారండి. వీళ్ళే ఎక్కువ వ్యాపారం చేస్తూ ఉంటారు. అయితే రాజ్యాంగం ప్రకారం చూస్తే మాత్రం ఆర్టికల్ 19 ప్రకారం ఎవరు ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు, ఎక్కడైనా బతకచ్చు, దేశంలో ఎక్కడైనా బతకచ్చు. దీంట్లో ఎలాంటి వివాదం లేదు. కాకపోతే ఏంటంటే, వీళ్ళు వ్యాపారం చేసేటోళ్ళు వ్యాపారం చేసుకోక మన తెలంగాణ కల్చర్ను మారుస్తారండి. అది వచ్చిన బాధ. తెలంగాణ కల్చర్ను చేంజ్ అవ్వడంతోటే ఈ తెలంగాణ కల్చరు మార్చడం, ఇంకా తర్వాత వాళ్ళ కల్చర్ని డెవలప్ చేయడం, ఇట్లా చేస్తా అంటే దానికి వ్యతిరేకంగానే ఈ కల్చర్, మన కల్చర్ పోతుందిరా బాబు అనే దాని మీదనే ఈ మార్వాడీస్ గోబ్యాక్ ఉద్యమం వచ్చింది. నిజానికి ఈ మార్వాడీసులు ఎక్కువ ఈ కిరాణా షాపులు, ఈ షాప్స్లలో ఎక్కువ వీళ్ళు బిజినెస్ చేయడం వల్ల వీళ్ళను ఈ తెలంగాణ నుంచి వీళ్ళను వెలివేస్తే మనకొచ్చే బెనిఫిట్ ఏంటంటే, ఈ కిరాణం కానీ, ఈ కంగన హాల్స్ కానీ, ఈ లేడీస్ ఎంపోరియంస్ కానీ ఇవన్నీ ఖాళీ అవుతాయి కాబట్టి ఆ షాప్స్లల్లో మనం కూడా మంచి షాప్స్ పెట్టుకొని మంచిగా ఉండొచ్చు అనే దాని మీద వీళ్ళు ఈ ఉద్యమం షాప్స్ పెట్టుకోవచ్చు, మంచిగా బతకచ్చు, మన కల్చర్ని కాపాడుకోవచ్చు అనే దాని మీద చేస్తారు. కానీ ఈ మార్వాడి వ్యతిరేక ఉద్యమం అనేది ఏ దురుద్దేశంతో చేసేది కాదు. ఇంకా తర్వాత ఈ మార్వాడీస్ ఎక్కువ హైదరాబాద్లో, ఈ జియాగూడ, ఇంకా తర్వాత మెహదీపట్నంలో ఎక్కువ వలస అక్కడనే ఉంటారు. అక్కడ ఉండడం వల్లనే ఈ పార్టీలకు కూడా బెనిఫిటే. ఎందుకంటే హిందూ ముస్లిం గొడవలు ఎక్కువ అవుతాయి అక్కడనే కాబట్టి ఈ గొడవల వల్లనే ఈ పార్టీలకు కొద్దిగా బెనిఫిట్ అవుతూ ఉంటుంది. ఇంకా తర్వాత వీళ్ళు ఎక్కువ హిందూ సనాతన ధర్మాన్ని ఎక్కువ ఆచరిస్తారండి. ఈ హిందూ సనాతన ధర్మాన్ని వాళ్ళ దగ్గర పెట్టుకొని రాజకీయాలు కూడా చేస్తారు ఎక్కువ. ఎందుకంటే వీళ్ళని తరిమేస్తే ఏమవుతుందంటే, ఈ హిందూయిజం ఉంటుంది కానీ హిందూ సనాతన ధర్మంలో ఉన్న వీళ్ళ ఆధిపత్యం తగ్గిపోతుంది. హిందూ మతం ఉంటుంది, మనం అందరం ఉంటాం, అందరం బాగానే ఉంటాం, అందరం మంచిగానే ఉంటాం. కానీ ఈ వీళ్ళ ఆధిపత్యం చేయడం వల్ల ఈ హిందూ ముస్లిం గొడవలు ఫస్ట్ తగ్గిపోతాయి. ఈ తెలంగాణ హిందూ ముస్లిం గొడవలు తగ్గిపోతే అందరు కలిసిమెలిసి ఉంటారు, అందరూ మంచిగా ఉంటారు. ఇంకా తర్వాత ఈ బిజినెస్లలో కూడా మన తెలంగాణ యువకులు ఎక్కువ పాల్గొనే అవకాశాలు ఉంటాయి. అందుకనే ఈ మార్వాడి ఉద్యమం అనేది పార్టీలకు నష్టం అండి. ఏ పార్టీ అంటే మామూలుగా జనరల్గా చెప్పాలంటే ఈ సనాతన ధర్మాన్ని మోసేది పార్టీలు మీకు తెలిసిందే, మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పార్టీలకు నష్టం అవుతుందన్న దాంతో కొద్దిగా ఇప్పుడు ఈ పార్టీలు కూడా కొద్దిగా వెనుక చేస్తున్నాయి. ఈ మార్వాడి ఉద్యమాన్ని, వ్యతిరేక ఉద్యమాన్ని ఎలాగైనా అణచాలి అన్నట్టు చూస్తున్నాయి. ఇంకా తర్వాత కొంతమంది యూట్యూబ్లో కొంతమంది ఇక వాళ్ళు జర్నలిస్టులు అనుకోవాలో ప్రముఖులు అనుకోవాలో తెలియదు. ఈ జర్నలిస్ట్ విఠల్ కానీ, ఇంకా తర్వాత ఇంకా తర్వాత కొంతమంది ఈ ఎవరు ఇంకా పృథ్వీ కానీ విఠల్ కానీ ఇంకా తర్వాత వీళ్ళంతా బీజేపీలో ఉన్నారండి. ఇప్పుడు వీళ్ళు బీజేపీలో ఉన్నారు కాబట్టి వీళ్ళు విచిత్రంగా కాంగ్రెస్ మీద ఎక్కువ మార్వాడీస్లను వీళ్ళే ఎక్కువ పోషిస్తారు. మార్వాడి ఉద్యమానికి కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో జర్నలిస్ట్ విఠల్ అంటాడు. అది చాలా వరకు రాంగ్ అండి. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి, క్రాస్ చెక్. ఇప్పుడు పృథ్వీ కానీ, జర్నలిస్ట్ విఠల్ కానీ, ఇప్పుడు కృష్ణమాదే కానీ వీళ్ళందరూ బీజేపీలో ఉన్నారు. ఈ నిజానికి మార్వాడి వ్యతిరేక ఉద్యమం అనేది మార్వాడీలకు వ్యతిరేకంగా జరుగుతుంది.
ఈ దోపిడీ ఈ దోచుకోవడానికి వ్యతిరేకంగా జరుగుతుంది తప్ప కానీ వీళ్ళు ఏం చేస్తారంటే డ్రైవింగ్ ఇటు సైడ్ తిప్పుతారు, ఇటు సైడ్ తిప్పేసి కాంగ్రెస్ వాళ్ళే ఈ మార్వాడి ఉద్యమాన్ని కాపాడుతారు, వీళ్ళే వెనకాల పోషిస్తారు ఆ? అని ఇటు సైడ్ తిప్పుతారు. నిజానికి ఈ ఎవరురా? ఈ ఇప్పుడు నిన్ను ఈ విఠలన్న వీడియో చూసిన, డైరెక్ట్ మార్వాడి వ్యతిరేకల ఉద్యమంలో మనకు సపోర్ట్ ఇచ్చి మార్వాడీలను వ్యతిరేకంగా మాట్లాడాలి తప్ప కానీ తిరిగి తిరిగి మళ్ళీ రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా మాట్లాడతారు. మళ్ళీ తిప్పి తిప్పి ఇటే వచ్చారండి వీళ్ళంతా. కొంచెం